in the name of Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. Last week we have learned that when God had shut Anna's womb, she went and cried to God. గత వారం మనం నేర్చుకున్నాం, దేవుడు హన్నా గర్భాన్ని మూసివేసినప్పుడు ఆమె దేవుని సన్నిధికి వెళ్లి మొరపెట్టినటువంటి సందర్భాన్ని మనం గ్రహించి ఉన్నాం. You know, it is very important when disaster, when disease, when problems comes, we should not be bitter with God. మనము శ్రమలు, కష్టాలు, శోధనలు మన జీవితాల్లో వచ్చినప్పుడు దేవుని విషయంలో మనము చేదు తత్వంతో ఉండకూడదు, దేవుని మీద కోపంతో ఉండకూడదు, విరోధ భావంతో. Because for everything that happens on the world, we cannot be blaming God. లోకంలో జరుగుతున్న సమస్తానికి దేవుడే కారణం అన్నట్టుగా మనం నిందించకూడదు దేవుణ్ణి. Why am I telling you this? నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, Because sometimes some things happen because we do it. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కార్యాలు ఎందుకు జరుగుతాయంటే మనం చేసినందుకు అవి జరుగుతూ ఉంటాయి. Sometimes some things happen in our lives because others do it. కొన్నిసార్లేమో వేరే వాళ్ళు ఎవరో ఇతరులు ఏదో చేసిన దాన్ని బట్టి మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. Sometimes it happens because God does it. కొన్నిసార్లేమో దేవుడు కార్యం చేసినందుకు కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. You know, when I was small, there was one song I used to నేను hear. చిన్న వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక పాట వింటూ You ఉండేవాడిని. know, the singer was telling how he and his friends were the best friends. మరి ఆ గాయకుడు ఏమంటున్నాడంటే, తాను తన స్నేహితులు ఎంత మంచి స్నేహితులుగా ఉన్నారో, ఎలా కలిసిమెలిసి తిరుగుతున్నారో చెప్తున్నాడు. You know, they got into so many problems because they were young. They shook up and went ahead. వారికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వారు యవన స్థితిలో, యవన ప్రాయంలో ఉన్నారు గనుక వాటన్నిటిని విదిలించుకొని వారు ముందుకు సాగి వెళ్తున్నారు ప్రభు సన్నిధిలో. And they would just forget the problems behind and go friend. సమస్యలన్నీ వెనుకకు విడిచి మర్చిపోయి ముందుకు సాగి వెళ్తున్నారు. But one time, his friend Mike was learning to fly aeroplane. అయితే ఒక సందర్భంలో అతని స్నేహితుడు మైక్ అనే వ్యక్తి ఏరోప్లేన్ నేర్చుకోవడం ప్రారంభించాడు. And suddenly, while learning, some technical problem takes place. The plane comes crashing down. His friend dies at a young age. అయితే ఆ విమానం నేర్చుకునే ఆ ప్రయత్నంలో మరి ఆ విమానం ఏదో సాంకేతిక లోపంను బట్టి కింద పడిపోయి కూలిపోయి అక్కడికక్కడే ఆ వ్యక్తి చనిపోయాడు. And the singer says, why should he die young? And why God could not take care of మరి it? అంత యవ్వన వయసులో, చిన్న వయసులో ఆ పిల్లవాడు ఎందుకు చనిపోవాలి? ఆ విషయంలో దేవుడు బాధ్యత తీసుకోవచ్చు కదా, కాపాడవచ్చు కదా అంటున్నాడు. Why at a young age he has to disappear? అంత చిన్న వయసులోనే ఎందుకు అదృశ్యం అయిపోవాలి అన్నట్టుగా And అడుగుతున్నాడు. why I have to be lonely? ఎందుకు ఇప్పుడు నేను ఒంటరితనంతో ఉండాలి అన్నట్టుగా. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, rather I feel like asking that singer, when did God tell you to make aeroplane and fly? మరి నేను ఆ పాట రాసిన వ్యక్తిని అడగాలనుకున్నాను, నీ స్నేహితునికి దేవుడు ఎప్పుడైనా చెప్పాడా నువ్వు వెళ్ళి విమానం నేర్చుకోమని? The birds are made to fly. ఈ యొక్క పక్షులు ఎగరటానికి అన్నట్టుగా చేయబడ్డాయి. Man is made to walk. మనుషుడేమో నడక నేర్చుకొని నడవటానికి చేయబడ్డాడు. But what we have done, అయితే మనమేం చేశాం? we have created everything like a bike, car, an aeroplane. Any accident take place, where is God? మనమే ఇవన్నీ తయారు చేసుకున్నాం. ఈ వాహనాలన్నీ, బైకులు, కార్లు, విమానాలు ఇవన్నీ తయారు చేసుకొని అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉంటాం. You know, when I was small, there was no vehicle. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు, చిన్న వయసులో ఏ వాహనాలు ఉండేవి కాదు అక్కడ. Because in the campus where I was staying, very few people had cycle. నేనున్నటువంటి క్యాంపస్ లో చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే సైకిళ్లు మాత్రమే ఉండేవి, అక్కడ వాహనాలు ఏమీ లేవు. And I can tell you, without any vehicle, when we used to play football or volleyball or basketball, we used to run and hit each other. మరి నేను మీకు చెప్తున్నానండి, ఈ వాహనాలు ఏవి లేనప్పుడు చక్కగా మేము పరిగెడుతూ వాలీబాల్ గానీ, మరి బాస్కెట్ బాల్ గానీ అన్ని ఆడుతూ ఉండేవారము, ఒకరితొకరు గుద్దుకుంటూ ఉండేవారం. But in the many accidents, nobody died. ఎన్ని ప్రమాదాలు సంభవించినా ఎవరు చనిపోయే పరిస్థితి ఉండేది కాదు అక్కడ. But once you sit on a man-made thing, a car, a bike or a truck or a aeroplane, an accident take place, something disastrous happens. అయితే మనుషుడు తయారు చేసినటువంటి వాహనాలు, ఈ కార్లో గానీ, బైక్ మీద కానివ్వండి, బస్సులో కానివ్వండి, వాహనంలో ఏదైనా కానీ వెళ్తున్నప్పుడు ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం సంభవిస్తే అనుకోని పరిస్థితులు ఎదురవుతుంటాయి, వ్యక్తులు చనిపోతుంటారు. And what do? మనమేం చేస్తూ ఉంటాం అప్పుడు? We say, where is God? అప్పుడు అంటాం, దేవుడు ఎక్కడున్నాడండి అంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. You know, there are many things God is blamed for wrong things, and for good things we take our own credit. చూడండి, చాలా విషయాల్లో తప్పుడు కార్యాలు జరిగినప్పుడేమో దేవుడే అన్నట్టుగా, కారణం అన్నట్టుగా దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. మంచివేమైనా జరిగితే దానికి రావాల్సిన ఘనత అంతా మనం So what పొందుకుంటూ is ఉంటాం. the idea? ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటండి? Bad things means God, good things means I did. అంటే చెడ్డవేవైనా జరిగితే దేవుడే కారణం అంటాం, మంచివేవైనా సంభవిస్తే దానికి నేనే కారణం అన్నట్టుగా ఘనత మనం తీసుకుంటూ ఉంటాం. So anyway, here we see Hannah, in all her difficulties, in all her problems, she never gave up on God. సరే, ఇక్కడ హన్నా విషయాన్ని మనం చూసినట్లయితే అంత కష్టమైనటువంటి పరిస్థితుల మధ్యన, శ్రమల మధ్యన ఆమె దేవుని మీద ఆశలు వదులుకోలేదు. Read Romans 8:35, what does it say?
రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం మనకేం చెప్తుందో చూద్దాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? Bible says, బైబిల్ అంటుంది ఇక్కడ మనకు, who shall separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? Shall tribulation, distress, or persecution, or famine, or nakedness, nothing can separate us. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? Why I like that verse? ఆ వచనం అంటే నాకు అంతగా ఎందుకు ఇష్టం అంటే, Because many times, even in my life, when hard time comes, I feel like giving up on God and becoming a normal, natural human being. సహజంగానే కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద ఆశలు వదులుకొని ఒక సాధారణమైనటువంటి మామూలు మనిషిగా మారిపోవాలని దేవుని మీద ఆశలు In వదులుకోవాలనుకుంటాం. 2001, 2001 I సంవత్సరంలో was doing my final year BBA. BBA ఫైనల్ ఇయర్ లో నేను చదువుతూ ఉన్నాను. And when I was studying, suddenly God moved me somehow to start a small school. నేను చదువుతున్నప్పుడు ఒక స్కూల్ ప్రారంభించినట్లుగా దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. ఆ యవన ప్రాయంలోనే, చిన్న వయసులోనే కట్టడం ప్రారంభించాను. And when I was trying to finish, somehow I got a small place and started putting up the building. మరి నేను ప్రారంభించినప్పుడు నాకు కొన్ని పేమెంట్స్ వచ్చేవండి, అవి వచ్చాయి. నేను వెంటనే కట్టడం ప్రారంభించాను, కట్టడం మొదలు పెట్టాను. 3 rooms. 3 గదులు మొదలు పెట్టాను ముందుగా. Because I was only about 26 years old, I didn't know the politics of the place. అప్పుడు 26 సంవత్సరాల చిన్న వయసులో ఉన్నాను గనుక ఈ రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాలు నాకేం తెలియదు. And the person who was building also never told me that we have to go and talk to mayor and pay some money here and there. మరి ఆ బిల్డింగ్ కట్టేవారు కూడా ఎవరు కూడా నాకేం చెప్పలేదు. మేయర్ గారికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది, ఇలాగ చేయాల్సి ఉంటుంది అని ఏమి వ్యవహారాలు ఏం చెప్పలేదు ఎవరు నాకు. And once they put the slab, ఒకసారి వారు స్లాబ్ వేసిన తర్వాత suddenly next week the government people came, JCB, broke everything within 15 minutes and went. అకస్మాత్తుగా ప్రభుత్వం వారు వచ్చేసి 15 నిమిషాల్లో మరి ఆ జేసీపీని తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేసి వెళ్ళిపోయారు ఉన్న పాటున. అకస్మాత్తుగా I was shocked. నేను ఆశ్చర్యపోయాను. I said, I'm doing for the poor people. అరే, బీద ప్రజల కొరకు నేను ఈ పని చేస్తున్నాను కదా. I want to start a church there. అక్కడ ఒక చర్చ్ మొదలు పెట్టాలనుకున్నాను. Why God is not helping? ఎందుకు దేవుడు నాకు సహాయం చేయట్లేదు ఇలాగా? But at that time I didn't know God was helping me through my enemies. అయితే నా శత్రుల ద్వారా ఆ సమయంలో దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు అన్న విషయం నాకు అర్థం కాలేదు అప్పుడు, ఆ ప్రస్తుతం. Because when they broke, ఎందుకంటే వారు దాన్ని పగలగొట్టినప్పుడు the news spread in the college like mad. ఆ కాలేజ్ అంతట్లో కూడా ఇక్కడ జరిగిన సంఘటనను గురించిన వార్త వ్యాపించింది అంతటా. But one man came and told, you rebuild again, I'll help you. అయితే ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పాడు, నువ్వు తిరిగి కట్టు పునర్నిర్మాణం చేస్తే నేను అంతా సహాయం చేస్తానన్నాడు, డబ్బు సహాయం And the man చేస్తానన్నాడు. helped me for 5 years. ఆ వ్యక్తి నాకు 5 సంవత్సరాల పాటు సహకరించి సహాయం చేసి ఉన్నాడు. So why am I telling you this? ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను Bad things happen to everybody. చెడు కార్యాలు అందరికీ జరుగుతుంటాయి సహజంగానే. Disaster comes into everybody's home. ప్రతి గృహంలో శ్రమ వస్తుంది, కష్టం, బాధ వస్తుంది. Everybody faces poverty one time or other in their life. జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక బీదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. At that time, you should come more closer to God and not run away from God. అటువంటి సమయంలో దేవుని నుంచి దూరంగా పారిపోవడం కాదండి, దేవునికి దగ్గరగా సన్నిహితంగా So here in రావాలి. the story we see, after Hannah promised God, if you read 1 Samuel 1:20, it says, wherefore it came to pass, when the time was come about after Hannah conceived, and she bore a son, and called his name ఈ Samuel. కథలో మనం చూసినట్లయితే హన్నా మరి కుమారుని గర్భం ధరించి కుమారుని కన్నప్పుడు అతనికి సమూయేలు అని పేరు పెట్టాను. At the right time, God gave her a son. సరి అయిన సమయంలో దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చి When ఉన్నాడు. God gave her, ఎప్పుడు ఇచ్చాడండి దేవుడు ఆమెకు కుమారుణ్ణి? in his timings. ఆయన సమయంలో, ఆయన అనుకున్న సమయంలో. Maybe God was waiting to hear from her what she is going to do with the son. ఆ కుమారుని విషయంలో ఆమె ఏం చేయబోతుందన్న తీర్మానాన్ని దేవుడు వినటానికి అన్నట్టుగా కనిపెడుతున్నాడేమో. Maybe today you are watching, maybe God wants to bless you, but before that he wants to hear from you what you going to do with that blessing. ఒకవేళ ఈ రోజు నువ్వు వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నట్లయితే ఆ ఆశీర్వాదంతో నువ్వు ఏం చేయదలుచుకున్నావో దేవుడు గమనిస్తున్నాడు, ఆయన వినాలని కోరుచున్నాడు. Because some of them are asking for their own pleasures and only for their family. ఎందుకంటే కొందరు వారి సొంత కుటుంబం కొరకు, వారి భోగేచ్ఛముల నిమిత్తం అడుగుచున్నారని చెప్తున్నాడు. That's what not we are called for. వారు దాని కొరకు పిలువబడిన వారు కాదండి. We are called to serve and not to be served. మనము సేవ చేయించుకోవడానికి కాదు గాని సేవ చేయుటకు పిలువబడి ఉన్నాం. That's why we see Hannah's life, God did not give a girl, he gave a boy.
అందుకనే హన్నా జీవితంలో మనం చూసినట్లయితే ఆమెకు కుమార్తెనివ్వలేదు, కానీ ఒక కుమారుని మగబిడ్డనిచ్చి Because ఉన్నాడు. God knew a lady cannot work in the temple, she needed a boy. దేవునికి తెలుసండి, ఒక దేవాలయంలో పని చేయడానికి ఒక అమ్మాయి కాదు కానీ ఒక కుర్రవాడు అబ్బాయి కావాలని దేవునికి తెలుసు. So today, అందుకనే ఈ రోజు maybe some of you who are watching this telecast, మీలో కొందరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారు మీలో కొందరు maybe you have been praying for something for very long. చాలా కాలంగా ఏదో ఒక విషయం కొరకు కావాలని ప్రార్థిస్తూ Maybe దేవుని you are అడుగుతున్నారు. asking for God from very long. చాలా కాలంగా దీర్ఘకాలంగా దేవుని అడుగుతూ వస్తున్నారేమో. But today can you pray and tell God, if God gives that, what are you going to do for God and His ministry? అయితే ఈ రోజు దేవుడు గనక మీరు ఏదైతే అడుగుతున్నారో అది ఇస్తే గనక దాంతో మీరు ఏం చేయబోతున్నారో, ఆయన పరిచర్య కొరకు ఏం చేయబోతున్నారో ఆయనకు చెప్తారా ఒకసారి? If God is ready to heal you, once you get healed, can you promise God and go to God and say, Lord, once I heal, I'm going to be a testimony for you? దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు స్వస్థత పొందుకుంటే, నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభువా నీ సాక్షిగా నేను ఉంటానని నువ్వు ఆయనతో ఒక మాట ఇచ్చి సెలవిస్తావా? ఆయనకు ఒప్పందం చేసుకుంటావా ఆయనతో? Maybe you're praying for finances for a very long time. చాలా కాలంగా, చాలా దీర్ఘకాలంగా ఆర్థిక వనరులు కావాలని ప్రార్థిస్తున్నావేమో ఒకవేళ. Maybe God is ready to give you. దేవుడు ఇవ్వటానికి నీకు సిద్ధంగానే ఉన్నాడేమో ఒకవేళ. Are you ready to promise and tell God, when you give me the finances, I will use part of the finances to support your ministry, your pastor, and I'll serve the poor? దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించిన తర్వాత ఆయన పరిచర్య కొరకు, పాస్టర్ గారి కొరకు, మందిరం కొరకు, ఆయన పని కొరకు ఆర్థికంగా కొంత సహకారంగా ఉంటానని నువ్వు వాగ్దానం చేస్తావా, ఒప్పందం చేసుకుంటావా దేవునితో? So after getting the child, when the child was big enough, in 1 Samuel 1:27-28, what does it say? మొదటి సమయాలు 2వ అధ్యాయం 27-28 వచనాల్లో ఆ బిడ్డ పెద్దవాడు అయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. As promised by the Lord, God gave her a son. మరి దేవునితో వాగ్దానం చేసిన ప్రకారం దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చి ఉన్నాడు. After getting a son, did she change her mind? కుమారుని ఇచ్చిన తర్వాత ఆమె మనసు మార్చేసుకుందా, ఆలోచన She మార్చుకుందా? kept her promise. ఆమె ఆ మాట My dear నిలబెట్టుకున్నది. brother and sister, నా ప్రియమైన సహోదరుడా, it is very easy to keep a promise when you have nothing. నీకు ఏమీ లేనప్పుడు మాట నిలబెట్టుకోవడం అన్నది సహజమే, మంచిదే. But when you have everything, to keep a promise to God is very hard. అయితే నువ్వు సమస్తం కలిగి ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు దేవునితో మాట నిలబెట్టుకోవడం అన్నది Because the కష్టం. world is like a magnet. ఈ లోకము అయస్కాంతం లాంటిదండి. Because we may tell ourselves, I will take care of money, but very soon when you get money will take care of you. డబ్బును జాగ్రత్తగా చూసుకుంటాను అంటాం, కానీ డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బే మనల్ని స్వాధీనంలోకి తీసుకుంటుంది. Sometimes God may want to bless you. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా He ఉంటాడు. may want to lift your children up. నీ చిన్న బిడ్డల్ని పైకి లేపాలని కోరుచున్నాడు God is దేవుడు. waiting that you make a promise like Hannah and keep it. అయితే హన్నా వలె నువ్వు కూడా ఒక మాట ఇచ్చి నా మాట నిలబెట్టుకోవాలని కోరుచున్నాడు ఆయన. There are many people today whom I know, when they are in poverty, when they are sickness, they promise God so many things. But when everything becomes all right, they not only keep the promise, they forget even God. అనేకులు నేను ఎరుగుదును, వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు, వారు బీదరికంలో ఉన్నప్పుడు దేవునికి మాట ఇస్తారు, ఓ నేను అలా ఉంటాను, ఇలా చేస్తానని. కానీ వారు అన్ని బాగుపడిన తర్వాత వారి మాట నిలబెట్టుకోకుండా దేవుణ్ణే మర్చిపోయిన వారు కూడా ఉన్నారండి. అలాంటి వారిని నేను ఎరుగుదును. I got a phone call from a relative from America last week. గత వారము అమెరికా దేశం నుండి మా బంధువులలో ఒకరు నాకు ఫోన్ కాల్ చేసి ఉన్నారు. That person was an orphan. ఆ వ్యక్తి ఒక అనాథ, ఎవరు లేరు. Both of us studied in Bangalore. మేము ఇరువురం కలిసి బెంగళూరులో చదువుకున్నాం, విద్యను అభ్యసించాం. And that my relative wanted to do ministry. నా స్నేహితుడు లేదా నా బంధువు పరిచర్య చేయాలనుకుంటున్నాడు, పరిచర్యలో ఆసక్తిగా ఉన్నాడు. And he prayed to God. అతడు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని అడిగాడు. But God blessed and took him to America. అయితే ప్రభు ఆయనను ఆశీర్వదించి అమెరికా దేశానికి తీసుకుని Now వెళ్ళి he's ఉన్నాడు. rich. అతడు ఇప్పుడు ధనవంతుడయ్యాడు. He has children and a car. ఆయనకు పిల్లలు పుట్టారు, కారులు When సంపాదించుకున్నాడు. I was talking to him, అతనితో నేను మాట్లాడుతున్నప్పుడు what he said? ఆయన ఏమన్నాడో తెలుసా? He said, Shankar, don't feel bad. I don't believe in heaven and hell. శంకర్, నువ్వేం అనుకోవద్దు, బాధపడొద్దు, పరలోకము నరకం అన్నది నేను నమ్మను అన్నట్టుగా మాట్లాడి ఉన్నాడండి ఆ వ్యక్తి. The same guy, when he was poor in Bangalore, he told God, give me money, I will do ministry. బెంగళూరులో ఉన్నప్పుడు, బీదరికంలో ఉన్నప్పుడు, దేవా నాకు డబ్బులు ఇవ్వు, నేను నీ పరిచర్య చేస్తాను అని చెప్పిన అదే వ్యక్తి అండి ఈ Now వ్యక్తి. God has blessed him and is in America and says there is no heaven and hell. ఇప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు, ఇప్పుడు అమెరికా దేశంలో అతడు ఉన్నాడు, ఇప్పుడు అంటున్నాడు పరలోకము నరకం ఏమీ లేదన్నట్టుగా. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి let సహోదరులారా, us be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉందామండి. The Bible says బైబిల్ సెలవిస్తుంది మనకు, the devil is like a roaring lion waiting to devour whom he can please. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అన్నట్టుగా అటు ఇటు తిరుగుచున్నాడని. Satan is real.
సాతాను వాస్తవంగా ఉన్నాడండి. It's not like some books you're reading where it's magic and happiness and peace. ఏదో కొన్ని పుస్తకాలు చదివితే నీకు మ్యాజిక్ జరిగినట్టుగా సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అన్నట్టుగా కాదండి ఈ విషయం. You know, Satan was before you. సాతాను నీకంటే ముందుగా ఉన్నవాడండి వాడు. Satan will be sometime even after you. కొన్నిసార్లు వాడు నీ తర్వాత కూడా ఉంటాడు. వాడు He knows how to trap you, your mind and your thinking. వాడు నిన్ను ఎలా ఉచ్చులో చిక్కించుకోవాలో వాడికి తెలుసు. నీ మనసు, నీ ఆలోచనలు, తలంపులు ఎరిగిన వాడు. I want you to learn from Hannah. హన్నా నుండి మీరు ఈ విషయాలు నేర్చుకోవాలని కోరుచున్నాను. First learn that people cannot do everything for you. మొదట నువ్వు నేర్చుకోవాల్సిన అంశము, మనుషులు మీకు అన్ని చేయలేరు. Don't keep high expectations from people and be disappointed. మనుషుల నుండి ఉన్నతమైన వాటిని ఆశించి వాటిని జరగకపోతే మీరు Maybe నిరుత్సాహపడవద్దు. your husband or maybe your wife, they are not gods. ఒకవేళ మీ భర్తే కావచ్చు, మీ భార్య కావచ్చు, వారు దేవుళ్ళు కాదండి. దేవుని స్థానంలో ఉన్నవారు కాదు వారు. Keep God where he is supposed to be. దేవుడు ఎక్కడ ఉండవలసిన వాడుగా ఉంటున్నాడు నీ జీవితంలో, అక్కడ ఆయనకు ఆ స్థానాన్ని ఇవ్వు. Keep man where he is supposed to be because he is below God. మనుషునికి నువ్వు ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానమే ఇవ్వు. ఎందుకంటే వాడు మనుషుడు దేవుని కంటే తక్కువ వాడు. What blessings God has given, keep it at the feet of God, not at the feet of Satan. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ దేవుని పాద సన్నిధిలో పెట్టు, సాతాన్ దగ్గరికి I తీసుకెళ్ళి. know Hannah came and left Samuel in the temple. హన్నా వచ్చి సమూయేలును దేవుని ఆలయంలో విడిచిపెట్టి వెళ్తున్నటువంటి Did she సందర్భం. take him back? అతన్ని తిరిగి తీసుకొని వెళ్తుందా? The Bible says lifelong Samuel served in the temple of the Lord. బైబుల్ సెలవిస్తుంది ఏంటంటే జీవిత కాలం అంతా కూడా సమూయేలు యెహోవా మందిరంలో పరిచర్య చేసినటువంటి విషయాన్ని And మనం you think చూస్తున్నాం. God left Hannah like that only without child? అయితే దేవుడు హన్నాను అలాగే విడిచిపెట్టేశాడు ఇక పిల్లలు లేకుండా. 1 Samuel 2:21. మొదటి సమూయేలు 2:21 చూద్దాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. You know, sometimes when you obey God, కొన్నిసార్లు గనుక మీరు దేవునికి విధేయులైతే, లోబడితే, ask God for one. నువ్వు దేవుని ఒక్కటే అడగవచ్చు. Like Hannah, he may give you 5. హన్నాలాగా నీకు కూడా 5 ఇవ్వచ్చు. But what is the condition? అయితే అక్కడ ఉన్న షరత్ ఏంటి మరి? Keep up the promise. నువ్వు మాట నిలబెట్టుకోవాలి, వాగ్దానం Don't నిలబెట్టుకోవాలి. keep changing like a chameleon always. ఊసర వెళ్ళిలాగా మాట మార్చుతూ మారిపోవద్దు. Sometime here, wherever you go, change the color and be there. ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రంగు మార్చుకొని ఉండటం You have కాదు. to be tough-minded about keeping the promises to God you make. నువ్వు దేవుని కొరకు చేసినటువంటి వాగ్దానాలు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చటలో, పాటించటలో నమ్మకంగా ఉండాలి. అదంత సులభం కాదు. You think it's every day easy to get up and read the Bible and pray? ప్రతిరోజు లేచి పొద్దున్నే ప్రార్థన చేయడం, బైబిల్ చదవటం అంత సులభం అనుకుంటున్నారా మీరు? Every day when I get up in the morning, ప్రతిరోజు ఉదయకాలం నేను లేవగానే I have to be forceful and tough to go sit down, open the morning watch, read and pray. మరి కొన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థించడం కానీ, బైబిల్ తెరిచి చదవటం కానీ కష్టంగా అనిపిస్తుందండి, కఠినంగా ఉంటుంది ఆ పరిస్థితి. Maybe today you're watching this telecast. ఒకవేళ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నువ్వు Maybe వీక్షిస్తుండవచ్చు. some promises you made to God you have forgotten. అయితే కొన్ని వాగ్దానాలు నువ్వు దేవునికి చేసిన వాటిని నువ్వు మర్చిపోయావేమో. Kneel down and ask God to give you the memory what you promised him. మరి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి అడుగు, నాకు జ్ఞాపకం చేయమని. ఏ ఒప్పందాలు చేసుకున్నావో వాటిని And he wants to నెరవేర్చినట్లుగా. give you 5 more blessings. మరి హన్నాలాగా దేవుడు నీకు 5 రకాల ఆశీర్వాదాలు He ఇస్తాడు. is waiting for you to fulfill that promise. ఆ వాగ్దానం నువ్వు నెరవేర్చాలని దేవుడు కనిపెడుతున్నాడేమో. ఒకవేళ Tell God I'm ready to keep that promise. దేవా, ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవునితో You know, చెప్పు. I never forget the story. ఒక కథ నేను ఎప్పుడు మర్చిపోలేను నా జీవితంలో. Now, whenever it comes in my mind, I feel sometimes how God is so faithful. అది నా మనసులోకి వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, నా మనసులో దేవుడు ఎంత నమ్మదగిన వాడు కదా అనే You ఆలోచన know, one వస్తుంది. time I just got up in the morning and I said, God, how will it be if I can have some idli and sambar today? ఒకసారి నేను ఉదయకాలం లేవగానే అలాగా మామూలుగా లేచి, దేవా ఈరోజు ఇడ్లీ సాంబార్ ఉంటే ఎంత బాగుండు అన్నట్టుగా అనుకున్నాను, ఆలోచించాను అలాగా. Because I married a Maharashtrian wife. నేను ఒక మహారాష్ట్ర అమ్మాయిని వివాహం చేసుకున్నాను కాబట్టి ఆ సమయంలో They make chapati every morning. ప్రతి ఉదయము వారు చపాతీలు చేస్తుంటారు. So that Sunday also, they were supposed to make chapati and anda bhuji. అయితే ఆదివారం రోజు కూడా వారు చపాతీ, అండా బుజ్జి చేస్తారు అన్నమాట. And I got up, I read the morning watch and I prayed and I felt in my heart, if I can have that idli and sambar, it will be wonderful. నేను లేవగానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుకున్నాను, బైబిల్ చదువుకున్నాను. ఇక మనసులో నెమ్మదిగా ఆలోచిస్తున్నాను, ఇడ్లీ సాంబార్ ఉంటే బాగుండు కదా ఈ రోజు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాను మనసులో. And I went for a walk. నేను వాకింగ్ కు వెళ్ళాను బయటికి. I came back about 8 o'clock. 8 గంటలకు తిరిగి వచ్చేసాను. And I was reading the newspaper. నేను వార్తాపత్రిక చదువుతా ఉన్నాను. Suddenly I saw one man walking in the door. అకస్మాత్తుగా ఒక వ్యక్తి మా ఇంట్లోకి నడుచుకొని రావడం చూశాను నేను. What this fellow is doing Sunday in my house? అరే, ఆదివారం రోజు ఈ వ్యక్తి మా ఇంట్లో ఏం చేస్తున్నాడు అన్నట్టుగా నేను ఆలోచిస్తా ఉన్నాను, చూస్తున్నాను అతన్ని. And today is his holiday.
ఈ రోజేమో సెలవు కదా ఈ రోజు. And he knocked the door. అతడు తలుపు తట్టాడు. I said, what happened? Today is your holiday. Any problem? అరే ఈ రోజు నీకు సెలవు కదా, ఏంటి ఏమైనా సమస్య ఉందా అన్నట్టుగా అడిగాను నేను. He said, brother. అతడు అన్నాడు, బ్రదర్, Today morning at 6 o'clock my mummy was making idli, chutney and sambar. ఈ రోజు ఉదయకాలం 6 గంటలకే మా తల్లిగారు ఇడ్లీ, సాంబార్, చట్నీ తయారు చేస్తా Suddenly ఉన్నారు. she told me, "Arey, Shankar brother likes idli and chutney and sambar. Why don't you give and come?" అకస్మాత్తుగా ఆమె ఏమన్నదంటే, శంకర్ బ్రదర్ కి ఇది చాలా ఇష్టం ఇడ్లీ సాంబార్, అతనికి వెళ్ళి తీసుకొని ఇచ్చొస్తావా అన్నట్టుగా చెప్పింది. No, I was so happy. అప్పుడు నేను చాలా సంతోషించానండి. I said, brother, thank you. Give the bag first. బ్రదర్ థ్యాంక్ యూ, ముందు ఆ బ్యాగ్ ఇవ్వండి అన్నాను నేను సంతోషంగా. You know, God is faithful. చూడండి, దేవుడు నమ్మదగిన వాడండి. Many times, idli is nothing, my friends. మనం ఆలోచిస్తే ఇడ్లీ ఏం పెద్దది There are కాదు. so many prayers. When I keep the promise of God, He has heard it. మరి చాలా సార్లు దేవుని మాట నిలబెట్టుకున్నప్పుడు దేవుడు తప్పక నా ప్రార్థనలు ఆలకించి ఎన్నో కార్యాలు చేశాడని. When He feels it's the right time, at the right need, He provides. ఇది సరి అయిన సమయం అని ఆయనకు అనిపించినప్పుడు నీ అవసరతను బట్టి తప్పక ఆ పరిస్థితిలో సహాయం చేస్తాడు ఆయన. God wants to even hear your prayer today. ఈ రోజు కూడా దేవుడు నీ ప్రార్థన కూడా వినాలని Can we కోరుచున్నాడు. go to Him and say, God, I will make a promise and I'm requesting you, you hear my prayer. మనం ఆయన వద్దకు వెళ్ళి చెప్దామా, ప్రభువా నువ్వు నా ప్రార్థన వినటానికి అన్నట్టుగా నేను నీ ఎదుట నేను ఒక ఒప్పందం చేసుకుంటున్నాను, నువ్వు ఆ ఒప్పందం నెరవేరుస్తానని మాటిస్తావా దేవునితో? Shall we tell God, God, give me a job. Once I get a job, I'll give you the 10% of the offering to you. ప్రభువా నాకు ఉద్యోగం దయచేయి నాయనా, నాకు గనక ఉద్యోగం ఇస్తే తప్పక నేను దశమభాగం చెల్లిస్తాను ప్రభు అని ఒప్పందం చేసుకుంటావా ప్రభుతో ఈ రోజు? Because here we see, whenever you keep a promise, ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం వాగ్దానం నిలబెట్టుకున్నప్పుడు the promises and the blessings continue. ఆ ఆశీర్వాదాలు కొనసాగుతూ ఉంటాయి. But when you don't keep the promise, నువ్వు మాట నిలబెట్టుకోకపోతే again you're inviting Satan to come and trouble you. మళ్ళీ సాతాను వచ్చి నిన్ను కష్టపెట్టినట్లుగా ఆహ్వానిస్తున్నట్టు అవుతుంది. Because the Bible says, whenever you disobey God and you break a promise, you give room for Satan to be your God. దేవునికి అవిధేయత చూపించినప్పుడు, దేవుని మాటను ధిక్కరించినప్పుడు, మనం వాగ్దానం నిలబెట్టుకున్నప్పుడు మనం సాతానుకు చోటిచ్చిన వారం అవుతున్నామని బైబిల్ So చెప్తుంది. there we see, apart from Samuel, God gave Hannah 3 sons and 2 daughters. కాబట్టి ఇప్పుడు సమయాలు కాకుండా ఇంకా 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు హన్నాకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. Is it a magic? ఇదేమన్నా మాయా అండి? Did suddenly from nowhere somebody came and did some magic and she got children? అకస్మాత్తుగా ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఎవరో వచ్చి ఏదో మాయ చేస్తే పిల్లలు పుట్టారు ఆమెకు? There is a system that I want you to learn from Hannah. హన్నా నుండి మీరు నేర్చుకోవాల్సినటువంటి ఒక క్రమం, ఒక పద్ధతి ఉందండి ఇక్కడ. When she was being troubled by another wife, ఆమె మరొక భార్యతో బాధింపబడుతున్నప్పుడు, when she was barren, ఆమె గుడ్రాలుగా ఉన్న సందర్భంలో, in her loneliness, ఆమె ఒంటరితనంలో, in her depression, ఆమె కృంగుదలతో ఉన్న పరిస్థితిలో she came to the house of the Lord again and again. ఆమె దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి మాటి మాటికి మరలా వస్తుంది. And I want to tell you, నేను మీకు చెప్తున్నానండి you ప్రియులారా, may be facing anything in life. జీవితంలో ఏదైనా నువ్వు ఎదుర్కొంటూ ఉండవచ్చు కష్టము. Have you accepted Jesus as your Savior? అసలు యేసయ్యను నువ్వు రక్షకుడిగా అంగీకరించావా? Are you determined to say, I will keep going to the church irrespective of what happens? ఏది ఏమైనా పరిస్థితి ఎలా ఉన్నా నేను క్రమం తప్పక సంఘానికి వెళ్తానని ఒక నిశ్చయత చేసుకున్నావా? The second thing about Hannah, హన్నా విషయంలో రెండవ అంశం, she made a promise. ఆమె ఒక ఒప్పందం చేసుకుంది. Are you ready to make a promise to God? దేవునికి నువ్వు ఒక ఒప్పందం, ఒక మాట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to say, Lord, if I get married, I and my husband or me and my wife will come to church regularly? ప్రభా నాకు వివాహం జరిగినట్లయితే నేను నా భార్య లేదా నేను నా భర్త కలిసి మందిరానికి వస్తాం ప్రభా క్రమం తప్పక అని చెప్తారా? మాట ఇస్తారా దేవునికి? We'll use the resources for your glory. నీవిచ్చే వనరులు నీ మహిమ కొరకు వాడుకుంటానని మాటిస్తారా? The third thing about Hannah was, when she was blessed, she kept her promise. హన్నా విషయంలో మూడో అంశం ఏంటంటే ఆమె ఆశీర్వదించబడినప్పుడు ఆమె ఒప్పందాన్ని నిలబెట్టుకున్నది, మాట నిలబెట్టుకున్నది. Not delayed. ఆమె ఆలస్యం చేయలేదు. Once the child was big, she came and handed over to the Lord. బిడ్డ ఎదగగానే వెంటనే దేవుని మందిరానికి వచ్చి అప్పగించేసింది ఆ కుమారుణ్ణి. Some of you are delaying your promise. మీలో కొందరు మీ మాటను, వాగ్దానాన్ని ఆలస్యం చేస్తున్నారు. Tomorrow I will do. ప్రభా రేపు చేస్తానులే Next ప్రభా, month I will do. వచ్చే నెల చేస్తానులే No, my ప్రభా. friends, లేదు స్నేహితులారా, do it right now. ఇప్పుడే చేయండి, ఇప్పుడే, ఈ రోజే. And the last thing is, చివరి అంశం ఏంటంటే if you keep that promise like Hannah, హన్నా వల్లే నువ్వు మాట నిలబెట్టుకుంటే, you may ask for one thing, ఒకవేళ నువ్వు ఒక్కటే అడగవచ్చు దేవుణ్ణి, but God will give you 5. కానీ దేవుడు నీకు 5 ఇస్తాడు. God gave Hannah 3 sons and 2 daughters apart from Samuel. సమయలు కాకుండా దేవుడు హన్నాకు 5 పిల్లల్ని ఇచ్చాడు, 3 కుమారులను 2 కుమార్తెలను. So that Jesus is waiting with open arms. కాబట్టి యేసయ్య చాపబడిన హస్తాలతో నిలబడి వేచి ఉన్నాడు, కనిపెడుతున్నాడు. The Bible says, if you believe in your
heart and confess with your mouth Jesus is Lord, you will have eternal life. బైబిల్ సెలవిస్తున్నది, యేసు ప్రభువాన్ని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం చెప్తుంది. So let us go to God. కాబట్టి మనం దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థిద్దాం. And let us ask God to give us strength to keep the promises we have made. ప్రభువా, మేము చేసుకున్నటువంటి ఒప్పందాలు, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాటిని జరిగించే కృప మాకు దయచేసి సహాయం చేయమని దేవుని అడుగుదాం. మనం Maybe some promises, Lord, we have forgotten. You remember us. ఒకవేళ ప్రభువా మేము చేసిన కొన్ని ఒప్పందాలు మేము మర్చిపోయామేమో, నువ్వు మా జ్ఞాపకం చేయనైనా తిరిగి అని దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. Mighty God, Heavenly Father, బలమైన దేవా, పరలోకపు తండ్రి, you said in the Bible, before you ask, I will answer thee. బైబిల్లో నువ్వు సెలవిచ్చున్నావు, మేము అడగటానికంటే ముందుగానే నువ్వు మాకు జవాబిస్తానన్నావు ప్రభువా. You said, O Master in Jeremiah, call unto me and I will answer thee and show thee great and mighty things. ప్రభువా, ఇర్మియా గ్రంథంలో నువ్వు అన్నావు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానన్నావు ప్రభువా. Pray for the people who are watching this telecast. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నీ Lord, for సన్నిధిలో. some of them you have shut the door of blessings. ప్రభువా, వారిలో కొందరికి ఆశీర్వాదం అనే ద్వారాన్ని మూసివేసి Lord, ఉన్నావేమో for some ఒకవేళ. of them you shut the door of finding a life partner. వారి జీవితంలో జీవిత భాగస్వామిని కనుగొనాలనే ఒక ద్వారం మూసివేయబడిన స్థితిలో ఉన్నారేమో. Lord, for some of them you shut the door of financial blessings. వారిలో కొందరికి ఆర్థిక వనరులు లేకుండా మూసివేయబడిన స్థితిలో ఉన్నారేమో, ద్వారం Lord, for some మూసివేయబడిందేమో. of them you shut the door of getting a own house. కొందరికి వారి సొంత గృహాన్ని సంపాదించుకునే స్థితి లేకుండా ఆ ద్వారం మూయబడిందేమో Lord, ప్రభు. because you want them to keep the promise of money. వారు మాట నిలబెట్టుకోవాలని నువ్వు ఆశిస్తున్నావేమో ప్రభు. Lord, maybe like Hannah, you want them to make a promise to you, O Master. అన్న వలె వారు కూడా నీకు ఒక మాట ఇవ్వాలని, ఒప్పందం చేసుకోవాలని కోరుచున్నావేమో. When you bless them, they will continue to follow you and honor you. వారిని నువ్వు ఆశీర్వదించినప్పుడు వారిని నిన్ను వెంబడిస్తూ నీలో నమ్మకంగా కొనసాగాలని నువ్వు కోరుచున్నావేమో. Lord, I pray, teach these people to pray, O Master. ప్రభా, నేను ప్రార్థిస్తున్నాను, ఈ ప్రియులైన వారికి ప్రార్థన నేర్పించమని అడుగుచున్నాం నాయన. Lord, increase their faith, O Master. ప్రభా, వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించండి Lord, నాయన. give them the courage to follow you and go to your sanctuary, even they are depressed and lonely. వారు కృంగిపోయి ఒంటరితనంతో ఉన్నప్పుడు కూడా నీ మందిరానికి వెళ్ళి నిన్ను వెంబడించే ఆ ధైర్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.